गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रौं श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम ఆధ్యాత్మిక జీవిత విధానములో మామూలు ప్రపంచం యొక్క జీవిత విధానములో మార్పులుంటాయి. ఆధ్యాత్మిక జీవిత విధానం జీవిస్తున్నటువంటి వాడు భౌతిక జగత్తులో కూడా జీవిస్తాడు. ఆ మాటల్ని అర్థం చేసుకుని మీ జీవిత విధానంలో ఆ మార్పులు మీలో రావాలి. ఏం చెప్తున్నాను? భౌతిక జీవితం మనం అందరం జీవిస్తున్నాం. భౌతిక ప్రపంచంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అక్కడ ఇదవుతుంది, ఇక్కడ ఇదవుతుంది, ఇది మంచిది, ఇది చెడు, వీళ్ళు సుఖంగా ఉన్నారు, వీళ్ళు బాధల్లో ఉన్నారు. కానీ భౌతిక జీవితానికి ఆధారభూతమైనటువంటి సూక్ష్మ జగత్తు, ఆ సూక్ష్మ జగత్తుకి ఆధారభూతమైనటువంటి కారణ జగత్తు, ఇంతవరకు ప్రతి మనిషి చాలా సులభంగా వెళ్ళిపోగలడు అని ఋషుల యొక్క వాక్. సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు, స్థూల జగత్తు, ఇవి మూడు మీకు అతి సుస్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఇవి మూడు ఒకదాంతో ఒకటి కలిసిపోతూ ఉంటాయి. ఎలా కలిసిపోతూ ఉంటాయి? ఒక పని చెయ్యాలి, ఏదో దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే ఇందాక ఆ ధుని మీద షిర్డీ సాయిబాబా గుడి మీద ఈ ఆనంద విమానం బొమ్మ కట్టిద్దాం అనుకున్నాం. దానికి తగినట్టు ఇక్కడ బొమ్మలు కూడా గీసుకున్నాం. చివరికి అది ధన్వంతరి యొక్క ప్రాదుర్భావంగా మారింది. ఆ మార్పు ఎలా జరుగుతుంది అన్నది మీరు గమనించుకోవాలి. అది తెలిస్తే మీరు కూడా అది చేయగలరు. మీరు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లల్లాగా మంత్రోచ్చారణ చేసేస్తున్నారు. మంత్రోచ్చారణ చేసేసి అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. లేకపోతే దేవాలయానికి వెళ్ళిపోతున్నారు, దేవాలయంలో కొబ్బరికాయ కొట్టేసో ఏదో కొట్టేసో మేము చాలా భక్తులము అనుకుంటున్నారు. అది తప్పు కాదు. అది ఒక స్టేజ్. ఆధ్యాత్మిక ఉన్నతిలో ఎల్కేజీ లాంటిది. అది అవసరం. అది లేకుండా మిగతావి రావు.
చేత ఇది కాదు అంటనే. కానీ ఈ మూడింటిది ఆలోచన. ఏమిటి ఆలోచన? ఒక గుడికి శిఖరం లాంటిది కట్టాలి. ఎలా కట్టాలి? సూక్ష్మ జగత్తులో దాని యొక్క అనేక నిర్మాణాలు ఉంటాయి. సూక్ష్మ జగత్ అంటే ఇతరుల వచ్చే ఆలోచన. ఒక ఆలోచన ఏంటి? నాది. ఏంటి నా ఆలోచన? ఒక శుద్ధి సాయి మందిరం మీద గోపురం రావాలి. ఇది ఆలోచన. ఇది మీరు ప్రతిదానికి వర్తించుకోండి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఉదాహరణ, మీరు భోజనానికి కూర్చునే ముందు భోజనం చేయాలి అనే ఆలోచన కూడా ఈ నియమాలే వర్తిస్తాయి. ఈ ఆలోచన కారణ జగత్ అంటాం. అంచేత ఆలోచన లేకుండా మీరు పనులు ఏం చేయలేరు. అంచేత మీరు ఆలోచన సముద్రములో జీవిస్తున్నారు. ఇది ముందు అవగాహన కావాలి. ఆధ్యాత్మిక జగత్తులో మీరు భౌతిక జగత్తులో జీవించుట లేదు. మీరే కాదు, ప్రతి ఒక్కడు. ఆఖరికి ఒక రాయి కూడా భౌతిక జగత్తులో జీవించడం లేదు. భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆ రాయికి ఒక ఆలోచన కారణం అవుతుంది. అది మన ఆలోచనలకు కారణం ఏంటి? ఈ కట్టడాలు. అది స్పష్టంగానే అర్థమవుతుంది కదా. మన ఆలోచనలకు కారణం ఈ మైక్, ఏరోప్లేన్లు. ఇవి సృష్టిలో లేవు, ప్రకృతిలో లేవు. పడవలు, ఇవన్నీ కూడా ఏంటి? మానవ ఆలోచనల యొక్క ప్రతిరూపాలు. మనిషికి ఆ ఆలోచనే రాకపోతే అసలు ఆ వస్తువు అక్కడ ఉండదు. మరి ఇన్ని వస్తువులు ప్రపంచంలో కనిపిస్తున్నాయి కదా. ఆవు కనిపిస్తోంది, దూడలు కనిపిస్తున్నాయి, మనం కనిపిస్తున్నాం, గడ్డి కనిపిస్తోంది. మరి ఇదంతా ఏమవ్వాలి? ఏదో ఒక మనస్సు యొక్క ఆలోచన అయి ఉండాలి. ప్రతి చోట అలాగే కనిపిస్తోంది కదా. అంచేత ఆ మనస్సు ఎక్కడుండి ఉండాలి? సర్వవ్యాపి అయి ఉండాలి. అంచేత దీన్ని అర్థం చేసుకోవటానికి మీకు సాధనలు అక్కర్లేదు, తపస్సులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అర్థం అయిపోతే అర్థం అయిపోతుంది. ఆలోచనల స్థితిలోంచి సాలిగూడు సాలి పురుగులోంచి ఎలా ఉద్భవించి అందులోకి లీనమైపోతూ ఉంటుందో, మనకు ఆలోచన వచ్చింది, దాన్ని మీరు ఆచరణలోకి పెట్టడానికి ప్రయత్నించకపోతే ఆలోచన ఏమవుతుంది? లీనమైపోతుంది, నాశనం అయిపోదు. మీరు అర్థం చేసుకోవాల్సినది, ఆ ఆలోచన నాశనం అవదు, లీనం అవుతుంది. లీనం అయిపోవటానికి, నాశనానికి మీకు తెలుసు కదా. అంచేత జగత్తు నాశనం కాదు. ముందు మీకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఆలోచనలు నశించవు కనుక ప్రపంచం కూడా నశించదు. అంచేత ఈ ప్రపంచానికి ఏమని చెప్తాం మనం? ఆది లేదు, అంతము లేదు, లయం ఉంది. మీకు ఇష్టం లేకపోతే మీరు కళ్ళు మూసేసుకోవచ్చు, చూడవచ్చు. అంటే మీ లోచనాలను ఆలోచనల నుంచి తప్పించవచ్చు. అంతేగా? ఆ ఆలోచన నాకు వద్దు అనుకోవచ్చు నువ్వు, కానీ అవి అక్కడ ఉంటాయి. అవి అంచేత మీకు కావలసినటువంటి కోరికలు తీర్చుకోవాలి అంటే దానికి మార్గం ఎక్కడ కనిపిస్తుంది? మీకు ఆలోచనలోనే కనిపిస్తుంది. దాన్నే మనం ఏమని పేరు పెడుతున్నాం? సమర్థ సద్గురు స్పర్శ అంటున్నాం. అంచేత ఆ టెక్నిక్ మీకు అర్థం అవ్వాలి. అది అర్థమైపోతే మీ ఆలోచనలు తక్షణం రూపుదాలుస్తాయి. తక్షణమే, మళ్ళీ టైం కూడా పట్టదు. టైం ఎందుకు పడుతుంది అంటే ఇంకా మనం ఆ స్థితికి ఎదగలేదు. లేకపోతే లారీ మహాశయులు వారికి అక్కడ బొమ్మ పెట్టాం కదా, ఆ గుహ ఎదురుకుండా కూర్చుని ఉన్నారు ఆయన. దాదా గురుదేవులు పిలిచారు. పిలిచి ఏం చేశారు? నువ్వు ఒక బంగారు కోటలో దీక్ష తీసుకుందాం అనుకున్నావు కదా, సరే తీసుకో అన్నాడు. మరి ఆ బంగారు కోట నిర్మించడానికి ఆయనకి ఎంత టైం పట్టింది? ఎందుకు? ఎంతమంది కూలీలు కావాల్సి వచ్చారు? అది మన యొక్క వాస్తవిక స్థితి. ప్రతి మనిషి దీని నుంచి అంటే మనం ఆలోచించగలము కనుక. మరి నేను అనుకున్నవన్నీ జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వేది అనుకుంటే అది జరుగుతాయి. అది మంచిగా చెడా అది తర్వాత విషయం.
శాస్త్రం మనం చదువుకుంటున్నప్పుడు, సైన్స్ చదువుకుంటున్నప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి కదా. ఏది అనుకుంటే అది జరుగుతుంది. కానీ ప్రశ్న ఎక్కడ, ఎదుటవాడు నీకంటే బాగా ఆలోచించగలడు అనుకో, అప్పుడు వాడు అనుకున్నది జరుగుతుంది. అంచేత ప్రశ్న అక్కడ నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఎవరి ద్వారా జరుగుతుంది అన్నది తప్పు చేస్తున్నాం మనం. ఇంచేత వాడు నీకు ఇలా చేయాలి అనుకున్నావు అనుకో, వాడు నీకంటే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా ఆలోచించగలిగితే ఇంకా వాడు నీకు లొంగడు. కానీ సూక్ష్మ జగత్తులో అన్ని ఆలోచనలు ఉన్నాయి కదా, ఈ ఆలోచన నెరవేరాలి అనుకుంటే నెరవేరిపోతుంది. మీరు తప్పు ఎక్కడ చేస్తారు, అది ఎలా నెరవేరాలో దాన్ని అడుగుతారు. మా స్నేహితుడు ఒకతను ఇక్కడ ఆంధ్రాకి వచ్చిన కొత్తలో ఒక ఉదాహరణ చెప్పేవాడు. వాడు తపస్సు చేసేట, భగవంతుడు ప్రత్యక్ష అయ్యాడు. ప్రత్యక్ష అవుతే వాడు ఏమడిగాడు, వాడి మేనమామ జుట్టులో చెవిలో వెంట్రుకలు బారెడు పొడుగుండాలి అని అడిగట. అంటే నాకు ఆ కథ అర్థం కాలే నాకు, ఎందుకు అన్నట్ట. ఇచ్చంటే మామ యొక్క జుట్టులో పొడుగ్గా ఉంటే అల్లుడు అదృష్టవంతుడు అవుతాట. కానీ ఇప్పుడు గందరగోళం ఎక్కడైందంటే వాడు వీడి కూతుర్ని ఇవ్వాలనుకోవాలిగా. అంచేత అలాంటివి ఎందుకు అడగటం, మీరు ఆ పిచ్చి పనులు చేస్తారు. మీరు పిచ్చి పనులు ఎక్కడ చేస్తారంటే, మా వాడు మా పిల్లలు సుఖంగా ఆనందంగా ఉండాలని అడగరు, వాడు ఇంజనీర్ అయిపోవాలంటారు. ఏమవుతుంది, ఇంజనీర్ అవుతే వాడు బాస్ ఎవడో ఉంటాడు, వాడు ఏడిపించే బాస్ వచ్చాడు అనుకో చచ్చాడు వీడు. అర్థమైందా ఏం చెప్పాను? అంచేత కోరికలు తప్పు అంటం లేదు. ఎవడో అండు కోరికలు తప్పని. అంటే కోరికలు నువ్వు కోరే స్థితిలో లేవు. కోరికలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి? మనోమయ తలము యొక్క తరంగాలవి. దాన్ని నువ్వే ఆపుతావు. నేను ఆపగలను అనుకోవటం మనం పరమ మూర్ఖత్వం. అది నువ్వు ఆపలేవు దాన్ని. ఏం చేయగలవు? ఈ అల కాకుండా ఇంకో అలంకి నువ్వు ఓటు వేయొచ్చు. డైరెక్షన్ మార్చుకోగలవు, దిశని మార్చుకోగలవు. దానినే ఈ వెనకాతలు పెట్టినటువంటి బోర్డు ఉంది కదా, ఆలోచనలలో క్రాంతి, థాట్ రివల్యూషన్. అంటే ఒక నూతన యుగము రావాలి అంటే ఆలోచనలలో క్రాంతి రావాలి. అంటే ఏంటి క్రాంతి అంటే? ఇదివరకు ఎవడో ఆలోచించనటువంటి ఆలోచన రావాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. మీ యొక్క వాస్తవిక ఉనికి ఎక్కడుంది అంటే ఆలోచన స్థితులలో. ఆలోచనలు లయం అవుతాయి కానీ నాశనము కావు కనుక నువ్వు కూడా లయం అవ్వగలవు కానీ నాశనము కాలేవు. అంచేత నువ్వు అమరుడివే. కానీ ఎక్కడ వచ్చింది భ్రాంతిది? పావ్లోవ్స్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది రష్యాలో. ఇక్కడ జరిగి ఉండొచ్చు అలాంటి ఎక్స్పెరిమెంట్స్. వాడు ఎక్స్పెరిమెంట్ చేశాడు. కుక్కకి భోజనం పెట్టే ముందు గంట వాయించేవాడు. అంతే వాడు చేసేది. అందుకే దేవాలయాల్లో కూడా గంటలు వాయిస్తాం. దానికి ఒక విశేషమైనటువంటి శాస్త్రం ఉంది. మిల్లిమిల్లిగా 4 రోజులు 20 రోజులు 40 రోజులు అలా చేశాడు. కుక్కలకి వాటికి ఏంటి, మనకు కూడా నోరు ఊరుతుంది కదా భోజనం తినే ముందు. అంచేత భోజనం పెట్టలేదు కానీ గంట వాయించేసాడు. ఏమైంది ఇప్పుడు? దానికి నోరు ఊరటం మొదలెట్టింది. గంట కొట్టగానే నోరు ఊరుతుంది. అంచేత మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరముతో లింక్ పెట్టేసుకున్నాం. ఈ శరీరముతో లింక్ పెట్టుకున్నాక ఈ శరీరముతో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు, వాడు నా చెప్పిన మాట వింటం లేదు, వీడు నా చెప్పిన మాట వింటం లేదు, ఎందుకు వినాలిట? అదే ప్రశ్న వాడు వేస్తే మీరు ఇంకెందుకు ఆ చిన్న లాజిక్ అర్థం కాదు. ఒక అతి చిన్న లాజిక్. తండ్రి ఏమంటాడు? కొడుకు నా మాట వినాలి. కొడుకు ఏమంటాడు? తండ్రి నా మాట వినాలి. అంటే చివరికి ఏమవుతుంది? నీకు బలం కదా, నువ్వు తిండి పెడుతున్నావు వాడికి, నీ యొక్క కంట్రోల్లో ఉంది కనుక వాడు నువ్వు ఏదో చేస్తావు. చివరికి ఏమవుతావు? వాడు ఏమంటాడు నా దగ్గరికి వచ్చి, మాస్టర్ ఇన్న ఆశ్రమాలు పెడుతున్నారు మీరు, అనవసరం, ఒక వృద్ధాశ్రమం పెట్టేయండి, మా నాన్నని అక్కడ పంపించేస్తానంటే. అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ మీరు చచ్చినా పెట్టనంట. నేను ఎందుకంటే నా భయం నాది, నన్నందరూ చేర్పించేస్తారేమో. చెప్పలేం కదా మనుషులు ఏం చేస్తారు. అంచేత మన మనోమయ జగత్తులో
నీకు ఆలోచించే హక్కు ఎలా ఉన్నదో పక్కవాడికి కూడా ఆలోచించే హక్కు ఉన్నది. నీకు ఎలా కోరికలు ఉంటాయో పక్కవాడికి కూడా కోరికలు ఉంటాయి. అంచేత జీవించే విధానం ఏంటి? మనం పోతే పోలే. గురువుల యొక్క చరిత్రలో మనం పోతే పోలే అంటే వదిలేసిపోతే ఎక్కడ పోతావు? గురుదేవులు చెప్తూ ఉంటారు కదా, ఇల్లు వాకిలి అంతా వదిలేసాడు వాడు. అడవిలో గడిపాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఊరికి వెళ్ళేవాడు, అడుక్కుని భోజనం తెచ్చుకుని తినేవాడు. ఒకరోజు ఏమైంది, వీడి చెట్టు కింద ఇంకోడు కూర్చున్నాడు. వీడు వచ్చేసరికి తర్వాత ఏమైందో మనకు అనవసరం. ఇంతకీ నువ్వు వెళ్ళి ఏం చేసావు? అంచేత పారిపోకు ఎక్కడికి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. పారిపోకు, అవగాహన చేసుకో. ఇది నీకు ఆలోచించే స్వేచ్ఛ ఎలా ఉన్నదో పక్కవాడికి కూడా ఆలోచించే స్వేచ్ఛ అలాగే ఉన్నది. అది రైటా తప్ప నీ దృష్టితో చూస్తున్నావు, వాడి దృష్టితో చూస్తే అది కరెక్ట్ ఎలా వాడు చేయడుగా. నీ దృష్టిలో అది తప్పు కావచ్చు, వాడి దృష్టిలో అది కరెక్టే. హంతకుడు వాడిని పొడి చేశాడు, నువ్వు వాడిని వెళ్ళి అడుగు చెప్తాడు. వాడు చెప్పాక నీకు వాడే రైట్ అనిపిస్తాడు. గాంధీ గారిని హత్య చేసేసిన తర్వాత అతను వాంగ్మూలం తీసుకున్నారు, నాథురామ్ గోడ్సేది. అది పబ్లిష్ చేయలే మనుషులు, భయపడి. ఎందుకు? పబ్లిష్ చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది మీకు. అనేక కుటుంబంలో వచ్చేటటువంటి అనేక సమస్యలు, అనేక విధి ఇందువల్ల వస్తున్నాయి. వీడు నా మాట వింటం లేదు, వీడు నేను చెప్పినట్టే వినాలి. కరెక్టే వినాలే, నువ్వు కరెక్ట్ అని నీకు తెలుసా అని నువ్వు చెప్తున్నది. ఇది అర్థం చేసుకోండి. నేను ఏ విషయంతో చెప్తూ ఇక్కడికి వచ్చాను. నేను ఆలోచనలలో మన జీవితాలు ఎలా ప్రభావం అవుతాయి, మనం ఇక్కడ ఎలా జీవించటం నేర్చుకోవాలి అన్న చెప్తున్నాను. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మార్పు పూర్ణిమ నాడు చాలా అద్భుతంగా వస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు అగ్నిని ఎందుకు ప్రజ్వలింపజేస్తామంటే ఆ ఒక్క రోజే అగ్ని విద్య తన పరిపూర్ణమైనటువంటి ప్రకాశంతో వెలుగుతుంది. ఆ ఒక్కరోజే సంవత్సరానికి. మరి మిగతా పూర్ణిమలకి అగ్ని యొక్క ఆస్పెక్ట్ రాదు. అగ్ని అంటే మనస్సే. అంచేత లింక్ అర్థం చేసుకోండి ఎక్కడికి చెప్తున్నాను. అంచేత ఈ ఆలోచనలన్నీ కూడా అగ్ని యొక్క స్ఫుల్లింగాలే. ఏ అగ్ని యొక్క? మనస్సు అనేటటువంటి అగ్ని యొక్క స్ఫుల్లింగాలే. యజ్ఞ విద్య ఏం చెప్తుంది? ఆ అగ్నిని 3 మెట్లలో కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. నలుపు రంగు, తర్వాత ఎరుపు రంగు, తర్వాత తెలుపు రంగుగా దాన్ని కంట్రోల్ చేస్తాం. ఆలోచనలను మనము ఒక విశేషమైనటువంటి దిశ ఇస్తాం. మనం ఆధ్యాత్మిక సాధనకి భౌతిక జీవితానికి ఇదే తేడా, ఇంకేమీ తేడా లేదు. మళ్ళీ అర్థం చేసుకోండి ఏం చెప్పాను. తర్వాత ఈ విమానం మాట ఎందుకు ఎత్తానో చెప్తాను నేను. మొదట మీకు అర్థమైంది కదా ఏం చేయాలో. మీరు ఇక్కడ వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. మీ ఆలోచనలు మీ కోరికలు తీర్చేస్తాయి, ఖచ్చితంగా తీర్చేస్తాయి. ఎలా తీరుస్తాయి? కామధేనువు ఎలాగైతే ఆ మనిషి ఏం కోరుకుంటాడో అది ఇస్తుందో అదే విధంగా ఆలోచనలు మీరు ఏం కోరుకుంటే అది ఇస్తుంది. అందుకే ఆ బొమ్మ పెట్టుకున్నాను. మళ్ళీ మాయమైపోయింది ఆవు బొమ్మ. పక్కన పెట్టండి, దగ్గర చూపిస్తాను అందులో కొన్ని. దాన్ని మెమరైజ్ చేసుకోండి. మీకు తెలియటంలే, గోవు శరీరము ప్రపంచంలో పవిత్రతకు సంకేతము. పవిత్రతకు మించిన, ఇంతకంటే మించి ఆకృతి లేదు. పుస్తకాన్ని ఇక్కడ పెట్టి, పవిత్రత అంటే ఏమిటి? ప్రపంచంలో అగ్ని. అగ్నిలో ఏది వేసినా పవిత్రం అయిపోతుంది, ప్యూరిఫై అయిపోతుంది. అగ్నిలో నువ్వు ఏదైనా వేసే ప్యూరిఫై అయిపోతుంది అది. అంచేత నీ ఆలోచనలు కనుక గోరూపం తీసుకోగలిగితే, గోవు యొక్క రూపంలో కనుక నీ ఆలోచనలు స్పందించగలిగితే, అంటే ఏమిటి? గోవు యొక్క ఆకృతి భౌతిక జగత్తులో రావటానికి ఏ ఆలోచన కారణమైనదో, అంచేత నీ ఆలోచనల ఆకృతి ఆవులాగా అయిపోకల్లే.
దాన్ని అర్థం చేసుకోండి. అదే ఆధ్యాత్మికత అంటే. అంచేత కణంలో కూడా ఆలోచనలే కనిపిస్తాయి వాడికి. ఓ ఆర్టిస్ట్ ఓ భయంకరమైనటువంటి బొమ్మ గీయొచ్చు, ఒక అందమైనటువంటి బొమ్మ గీయొచ్చు. రెండు వాడే ఆలోచనలే. వాడే గీస్తాడు. ఒకసారి భయంకరంగా గీసేయచ్చు, ఒకసారి. అలాగే మీ జీవితాల్ని మీరే పెయింట్ చేసుకుంటున్నారు. మీరే పక్కవాడి మీద బ్లేమ్ చేయకండి. నా పిల్లల వల్ల అలా అయిపోయాను, నా పిల్లలు నా మాట వినలేదు, నా భార్య నా మాట వినలేదు, నా భర్త నా మాట వినలేదు, మా చుట్టుపక్కల స్నేహితులు నా మాట వినలేదు, అంత హంబగ్. ఎవ్వడు కారణము కాదు. ఆ ధైర్యం రావాలి మీకు. అందుకు సాహసవంతులకి మాత్రమే ఆధ్యాత్మికత వస్తుంది. ఆ ధైర్యం రావాలి మీకు. చాలా ఈజీగా ఏమనిస్తాం, పక్కవాడు చేయలేదు, పక్కవాళ్ళతో ఏమీ అవ్వదు, ఏమీ చేయలేడు పక్కవాళ్ళని. రావణాసురుడు ఏం చేయగలిగాడు? ఋషుల్ని చంపేశాడు కదా మాస్టర్. ఋషులు చచ్చారా? ఇప్పటికి బతికున్నాడు. రావణాసురుడిని మనం ఎందుకు గుర్తు చేసుకుంటామంటే ఋషుల్ని హింస పెట్టాడు కనుక. లేకపోతే రావణాసురుడు అసలు గుర్తే ఉండదు. మిగతా చాలా మంది రాజులు వచ్చారుగా, వాళ్ళని ఎక్కడ గుర్తు చేసుకుంటున్నాం మనం? అంచేత రాక్షసులు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే వాళ్ళ రాక్షసత్వం వల్ల కాదు, ఋషుల జోలికి వచ్చారు కనుక. అంటే ఏంటి? ఋషుల వల్ల జీవించకపోయినా ఋషుల జోలికి వచ్చినా వాళ్ళు అమరులైపోతారు. మీరు అవగాహన చేసుకుంటే అంతే కదా. రావణాసురుడు రాక్షసుడే, కానీ ఎందుకు ఇప్పటికి వాడి గురించి చెప్పుకుంటున్నాం? కార్తీక పూర్ణమి నాడు శివాని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు ఋషుల స్పర్శకు వచ్చాడు కనుక. నెగిటివ్ గానే కావచ్చు, మంచి ఉద్దేశంతో రాకపోయి ఉండొచ్చు, మీ ఉద్దేశాలు ఏదైనా కావచ్చు. రావణాసురుడు లాంటి వాడికే అమరత్వం ప్రసాదించగలిగేటటువంటి సమర్థ సద్గురు స్పర్శ మనకి ఎందుకు ఏం చేయలేటం లేదు. అది మీరు ఈ పున్నమి నాడు మీరు ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకు రావటం లేదు? ఆ స్పర్శ చాలు, ఇంకా మీరేం చేయక్కర్లేదు. అంటే మీకేమనిపిస్తుంది? ఏం చేయక్కర్లేదు అనే మాట మీ ఇష్టం వచ్చేట్టు జీవించవచ్చు అని. అగ్నికి స్పర్శ పొందినటువంటి వస్తువా తన ఆకృతి కోల్పోతుంది. అది అప్పుడు మీరు అగ్నిలాగా జీవించాలి. కానీ నేను మామూలుగానే జీవిస్తున్నాను, నాకు అగ్ని స్పర్శ వచ్చిందో అన్నారనుకోండి, మీ అపోహది, భ్రాంతి. అది పోవాలి. భ్రాంతి దర్శనము. పతంజలి యోగ సూత్రాలలో అది ఒక పెద్ద అడ్డంకి అంటాడు. మళ్ళా మీరు మరి యోగ సూత్రాలు ఖండతా పట్టండి. మళ్ళా అది 16 సార్లు చేస్తున్నారా, 12 సార్లు శ్రీ సూక్తం పురుష సూక్తం ఆగిపోయిందా? ఆగిపోయి ఉంటుంది, గ్యారంటీగా ఆగిపోయి ఉంటుంది. యోగులో అయిపోవాలి మాస్టర్, మేము అనుకున్నది జరిగిపోవాలి మాస్టర్. ఎందుకు అది జరగటంలే? ఒక టైం పెట్టుకుని ఎందుకు చేయలేకపోతున్నారో అది ఆలోచించుకోండి మీరు. నేనేం చెప్పా చాలా సార్లు, మళ్ళీ నా చేత చెప్పించుకోవద్దు. మళ్ళీ నా చేత చెప్పించుకుంటే నా కోసం నేనేమంటానులే మీకు. మీరు అది చేస్తూ ఉంటేనే తర్వాత నేను చెప్పేవి మీకు వంట పడతాయి. లేకపోతే హరికథల్లాగా మీరు వింటారు, కానీ మీకోసం చెప్పటం లేదని ఎప్పుడో చెప్పాను. ఇంకా నేను గురువులకి వాళ్ళకి కావాల్సినటువంటి సంఖ్యలో వస్తువులు వచ్చేసాయి, ఇంకా పోజు కొడుతున్నారు వాళ్ళు. ఇన్నాళ్ళు మిమ్మల్ని బతిమాలుకున్నారు వాళ్ళు, ఇంకా వాళ్ళు బతిమాలుకోవటం లేదు. అది కూడా గుర్తుంచుకోండి. మరి ఇదెందుకు? ఒక టైం టేబుల్ పెట్టారు కనుక వాళ్ళు. ఆ టైం టేబుల్ లోపల ఎవరు వింటే వాళ్ళకి. ఋషుల యొక్క ఓపెన్ మైండెడ్నెస్ మీకు అర్థం అవ్వాలి. అంచేత జాగ్రత్త. మీరు అది మర్చిపోయారు అంటే ఈ మొత్తం క్లాస్ వేస్ట్ మీకు. ఇంకంటే ఆ స్పందనలు మీలోకి రావు. ఆహారం తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా గొంతుకెత్తి ఎలుగెత్తి ఆర్తితో ఆరవండి. అదేదో మాస్టర్ చెప్పారు చేశామంటే మీకేమొస్తాయి? ఏం రావు. ఆ ఆర్తి లేనిదే ఏమీ రాదు. అంచేత ఆలోచనల యొక్క క్రాంతి, రివల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే మీరు మారితే. దానికి, ఆ మార్పుకి మీరు సగైన వాతావరణం కలగజేసుకోవటానికి నియమాలన్నీ కూడా. గోల్ఫ్ లింక్స్ లో ఢిల్లీలో మొట్టమొదటిసారి సత్యసాయిబాబాని చూశాను నేను. రోడ్డు ఉంది, రోడ్డుకి ఇటువైపు గెస్ట్ హౌస్ లో నేనున్నాను, అటువైపు హౌస్ లో ఆయన ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో అలాంటి స్థలం దొరికి, లేకపోతే అంత దగ్గరగా అక్కడ దొరుకుతుంది. ఆయన చూసిన తర్వాత 3 రోజుల పాటు నేను నోరు విప్పి మాట్లాడలేకపోయాను. గుర్తుందా? 3 days నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మాట్లాడాల్సి వచ్చేది.
దర్శనంతో అంత మార్పు వస్తే ఆయన బర్త్డే ఇవాళ, అందుకని మరి అన్ని కలుపుకోవాలి కదా, మర్చిపోతే ఎట్లా? అందులో మన గురు పరంపరలో ఆయన మహా వ్యక్తి. ఆయన వచ్చాక ఆయన శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గరికి పంపించాడు. ఆ మార్పులు వాళ్ళు పంపిస్తూ ఉంటారు అలాగా. అదేమి గమనించకుండా మీరు ఇక్కడికి వచ్చి అంతమంది గురువుల యొక్క అనుగ్రహం ఉన్నటువంటి స్థలం ఇది. ఈ బీజాలు ఇక్కడే డెవలప్ అవుతాయా, ఇంకో చోట డెవలప్ అవుతాయా నాకు తెలీదు. నేను పట్టించుకోనని కూడా చెప్పాను. వేరే పనులు ఉన్నాయి నాకు. ఇది కేవలం ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఉపయోగించుకోండి అని. మిమ్మల్ని తిట్టడానికి ఏం చెప్పడం లేదు. తిట్టే హక్కు నాకెక్కడుంది? పోవాయి నువ్వోడు అయ్యా మాట్లాడేవాడు అంటే అయిపోయినది. కానీ వచ్చి మీరు మిస్ అవుతే, మీరు ఖచ్చితంగా చెప్పి తిట్టి కొట్టి ఉంటే మాస్టారు మేము చేసి ఉండేవాళ్ళం అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇది కొట్టను కానీ తిట్టను కానీ కరెక్ట్ గా లేదు జీవిత విధానము, ఆలోచన విధానము. ఇప్పటికీ కూడా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎవడో గురువు వచ్చి మిమ్మల్ని మార్చేస్తాడు, మార్చలేడు, అసంభవం. రావణాసురుడు ఏం మార్చగలిగారు? మార్చలేరు. అందులో ఇంకోటి మార్చాలి అనే కోరిక ఉన్నంత వరకు మీరు మారరు. మీరు మారలేరు. మీరే మారాలి. మీ ఆలోచనలు మారాలి, మీ కోరికలు మారాలి. అది మారాలి. ఇక్కడ మారకపోతే ఇంటికి వెళ్ళాక అసలు మారవు. ఈ వాతావరణంలోనే మీరు మారలేకపోతే మొత్తం బేసిస్ ఎక్కడ తిరుగుతుందో గుర్తుంచుకోండి. నేను ఆలోచనల సముదాయాన్ని. నేను అనేటటువంటి దానికి కొన్ని ఆలోచనలు జత కలిసి ఉన్నాయి. నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, నేను శ్రీరామ్ శర్మ ఆచార్య శిష్యుణ్ణి, నేను ఈ పనులు చేస్తున్నాను. ప్రతిదానికి బేసిస్ ఏంటి? నేను అనేటటువంటి ఆలోచన ఆధారం. అలాగే మీకు మీ నేను ఆధారం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ నేనుల ఆధారము. అహం త్వా సర్వ పాపేభ్యో. ఈ నేనే నిన్ను రక్షిస్తుంది అంటాడు. శ్రీకృష్ణుడు రక్షించలేడు. రక్షించగలుగుంటే యాదవ కులాన్ని రక్షించేసేవాడే. కానీ నేను ఉందే, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ, అక్కడికి పోవాలి మీరు. ఈ నేను అనేటటువంటి స్ఫురణ, ఈ నేను అనేటటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అది వచ్చాక మిగతావన్నీ దాని మీద సూపర్ ఇంపోజ్ అవుతాయి. విశ్వామిత్రుడికి కూడా ముందు నేను విశ్వామిత్రుడిని అనే భావన ఉంటేనే సాధన. వశిష్ఠుడికి కూడా నేను వశిష్ఠుడు అంటేనే సాధన. సివి వారికి కూడా నేను సివివిని అనే నేను 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 అని ఉంది చూసావా? ఆ నేను అనేటటువంటి పాయింట్ నువ్వు పట్టుకోగలిగితే అహం ఎక్కడి నుంచి వస్తుంది ఆ నేను అనేటటువంటి బిందువు. దానిని శ్రీచక్రంలో బిందువు అంటాం మనం. అంటే ఏంటి? మన అన్ని ఆలోచనలకి అది కేంద్రము. అది దానికి మృత్యువు లేదు, అది చావదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక దశైనం క్లేదయంత్యాపో నశోష్యతి మాను. దాన్ని అప్పుడు ఏం చేయలేడు. లయం చేసుకోగలవు, లీనం చేసుకోగలవు. ఎలా లీనం చేసుకోగలవు? సిగరెట్ తాగాలని ఉంది, తాగుతున్నావు. కానీ వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళిపోతే నువ్వు తాగలేవు. ఒకవేళ తాగలదా పక్కవాడు తాగొడతారు. అసలు అక్కడ పోవాలి. వాతావరణం అందుకు. ఈ ఆలోచనల యొక్క కేంద్ర బిందువే నేను. ఆ నేనుకి మృత్యువు లేదు. దానిని 3 మెట్లుగా, ఏంటా మెట్లు? భువ స్వహ, అయితే కారణ, సూక్ష్మ, స్థూల, అయితే నలుపు, ఎరుపు, తెలుపు అనే గట్లతో బంధిస్తాం మనం. ఈ పాయింట్ అర్థమైనప్పటికీ ఇంతవరకు చెప్తున్నది అది అగ్ని విద్య. కార్తీక మాసంలో ఆ జ్యోతి ప్రజ్వలన అందుకు చేస్తాం మనం. కానీ ఆ జ్యోతి ఎలా పనిచేయాలి? దానికి ఉదాహరణ చెప్తూ ఇది చెప్పుకొచ్చాను నేను. ఈ పాయింట్ ముందు ఫస్ట్ అర్థమైంది కదా. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాల్సిందే తప్ప, మిమ్మల్ని మీరు నియమాలలో బంధించుకోవాల్సిందే తప్ప, మీ శరీరాన్ని బంధిస్తే మీరు మారరు. ఇంకంటే అదే జరగదలిసి ఉంటే రావణాసురుడు మార్చేసి ఉండేవాడు. ఇంకంటే అంతకంటే ఎక్కువ బంధింపజేసి నేనే దేవుణ్ణి అని చెప్పించగలిగేటటువంటి సత్తా ఉంది కదా. ఏం మార్చగలిగాడు? కానీ ఆలోచనలు మారిపోతే అసలు వాడు ఏం చేయక్కర్లే. అర్థమైందా పాయింట్?
ఇదే అర్థం చేసుకోండి. మొట్టమొదటి ఈ కార్తీక పూర్ణిమ నాడు మీరు అర్థం అవ్వాల్సింది, మిమ్మల్ని మీరు నియమాలలో బంధించుకున్న నియమాలే మీకు వర్తిస్తాయి తప్ప. మరి ఆశ్రమానికి వస్తే మరి ఏం లాభం మాస్టారు? ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? మీరు ఇష్టపడి వచ్చారు. ఈ నియమాలకి అనుగుణ్యంగా మీరు అంచేత మీరు ఏర్పరచుకున్న నియమాలే ఇవి. కానీ అవి పాటించటం లేదు. మీరు మళ్ళీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది కానీ ఆ పాటించటం అంటే శరీరాన్ని బాధ పెట్టుకోమని ఏం చెప్పటం లేదు నేను. మీరు అలిసిపోయి పడిపోయేంత వరకు మాత్రమే చేయమని చెప్తున్నాను. బాధపడమని ఎక్కడ అంటున్నాను నేను? అదేంటి అలసిపోయి పడిపోతే బాధ కాదా? క్రికెట్ ఆట ఆడుతున్నాడు, వాడు ఆనందంగానే ఆడుతున్నాడుగా. ఎండలో ఎందుకు ఆడుతున్నాడు? ఇష్టం కనుక. మీకు ఇష్టం కనుక ఇక్కడికి వచ్చారు అని అనిపించటం లేదు. అది మరి ఎందుకు వచ్చాం? మీలో ఉన్నటువంటి నేను ఎందుకు స్పందించింది? ప్రకృతి యొక్క అంతరాళాలలో ఎందుకు స్పందించి ఉంటున్నది? ఖచ్చితంగా ఆలోచనలు మీలో ఉన్నాయి. అయితే మీరే ఎందుకు వస్తారు? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసేవచ్చుగా. మీరే ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఈ స్పందనలకి, మీ యొక్క ఆలోచనల యొక్క స్పందనలకి రెజొనెన్స్ ఉంది. అంటే ఏంటి? కలిసి ఒకే. ఇంతవరకు అర్థమైందా? స్పష్టంగా ఆలోచనల సముదాయం ఉన్నది. మన ఆలోచనల సముదాయము గురు సత్తా యొక్క ఆలోచనలకి అనుగుణ్యముగానే ఉన్నవి. అందులో మాత్రం మనకు అనుమానం లేదు. లేకపోతే ఇన్నేళ్ల బట్టి కలిసి ఉండం కదా. కానీ ఎక్కడ ఫలితాలు మనకి రావటం లేదు, లింక్ ఏర్పడటం లేదు. భౌతిక జగత్తులో ఉన్నటువంటి కర్మకాండకి మన ఆలోచనలలో ఉన్నటువంటి ఊహలకి మధ్య వారధి పోయింది. అంటే ఏంటి? మిస్ అయింది, లింక్ పోయింది. దాన్ని సూక్ష్మ జగత్తు అంటాం. దీన్ని అర్థం చేసుకో. ఇప్పుడు ఆలోచనల వరకు అర్థమైంది కదా. ఆలోచనల జగత్తులోనే మనం ఉన్నాం కనుక మనిషి, మనస్సు, మానవుడు, మనువు, ఈ పేర్లన్నీ కూడా మనస్సుకి సంబంధించినటువంటి పేర్లు. రెండోది ఏం చెప్పాను నేను మీకు? ఆలోచనలలో కొన్ని మానవ నిర్మితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, కొన్ని అఖండమైనటువంటి ఆ మనస్సు యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఏరోప్లేను, పడవ, కట్టడాలు, ఇవంతా కూడా మనస్సు, మానవుడి యొక్క, అంటే ఈ భౌతిక శరీరధారి అయినటువంటి నేను యొక్క ఆలోచనలు. మరి సృష్టి అంతా కూడా అఖండమైనటువంటి నేను యొక్క ఆలోచనలు. అంచేత ఇప్పుడు రెండు రకాలైనటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత మీకు అర్థమవుతోంది. మనిషి ఏం చేస్తున్నాడు? తన యొక్క ఆలోచనలను విద్యగా మార్చుకుని మెడిసిన్, ఇంజనీరింగ్, పాలిటిక్స్, మన యూనివర్సిటీలో మన చదువులు అవంతా, ఈ చదువులంతా ఎవడి నిర్మితాలు? నేను అనేటటువంటి మానవ శరీరధారి యొక్క ఆలోచనల పరంపర. హీస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ అట్మాస్ఫియర్. తనకి కావలసినటువంటి తన ఆలోచనలు, తన రకమైనటువంటి శరీరధారి యొక్క ఆలోచనలు, ఈ శరీరధారులు సుఖంగా ఉండటానికి వాడి ఆలోచన పరంపరలు ఉన్నాయే. తేడా అర్థం చేసుకోండి. మన ఆలోచన పరంపర, మానవ శరీరధారి యొక్క ఆలోచన పరంపరలకు అనుగుణ్యముగా ఉన్నటువంటి విద్యను మాత్రమే మనము స్వీకరిస్తున్నాం. అది ఒక అద్భుతమైనటువంటి విద్యగా మనం మన పిల్లలకి నేర్పుతున్నాం. తప్పేం చేయటంలే. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను కూడా ఆ ప్రకృతి సృష్టించింది. ఇప్పటికి కూడా నువ్వు లయం అయిపోతున్నావు. పుడుతున్నావు, లైవ్ అవుతున్నావు, పుడుతున్నావు, లైవ్ అవుతున్నావు. ఎప్పుడు పుట్టినా లైవ్ అయిపోయినా మళ్ళా నువ్వే లేస్తున్నావు. అందుకని నీ ఇదివరకు జన్మలు, రాబోయే జన్మలు కూడా చెప్పగలుగుతున్నావు. ఇంచేత నువ్వు ఉంటావు. ఈ బిందువే ముందుకి వెనక్కి నడుస్తూ ఉంటుంది. ఈ బిందువు ఏం చేస్తోంది? మిగతా బిందువులతో కూడా ఒక గ్రూప్ గా తయారయ్యి ఒక సమాజాన్ని తయారు చేసుకుని తనదైనటువంటి ఒక విద్యను ప్రోధి చేసుకుంటోంది. లేకపోతే విద్యలను ప్రోధి చేసుకుని ప్రకృతిలో ఉన్నటువంటి విద్యలు మాకు అక్కర్లేదు, నేను వాటి వైపు చూడను అని కళ్ళు మూసేసుకుంది. ఈనాటి సమాజము మూసేసుకోవటం వల్ల ఏమైంది? ఏ బేసిస్ మీద అయితే దీనికి విద్య వస్తోందో,
ఇంజనీరింగ్ రావాలి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఐరన్, రాగి, కాపర్, సిమెంట్ వీటి లక్షణాలనే ఉపయోగించుకోవాలి. ఈ లక్షణాలు వీడు ఇవ్వగలడా? వాడికి రాగికి రాగి లక్షణాలే ఉన్నాయి, బంగారానికి బంగారపు లక్షణాలే ఉన్నాయి. నువ్వేం చేయగలుగుతున్నావు? ఉపయోగించుకోగలుగుతున్నావు. కానీ ఎప్పుడైతే ఈ శరీరధారి అయినటువంటి నేను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అహంకి సమర్పణ చేసుకుంటున్నాడో వాడు ఇసుకను కూడా బంగారంగా మార్చగలుగుతున్నాడు. టెక్నిక్ అంతే. అంచేత మొత్తం టెక్నిక్ సమర్పణలో ఉంది. మళ్ళీ అర్థం చేసుకోండి, మీరు ఎంత అయినా ఎదిగిపోండి, తప్పేం లేదు. అది మీ ఆలోచనల పరంపరలో మీరు ఎదుగుతూ ఉండండి. కానీ మీరు నేను అనేటటువంటి ఆలోచన, అహంకారం, నేనున్నాను అనేటటువంటి అహంకారం ఉన్నంత వరకు ప్రకృతి యొక్క నియమావళికి లోబయే జీవించాలి తప్ప మీరు దాటలేరు. ఈ నూనె బంగారంగా మార్చలేరు. ఇసుకగానే ఉంటుంది. ఉపయోగించుకోవచ్చు దాన్ని. దానికి ఉంది. ఇన్ని కట్టడాలు కడుతున్నాం, ఈ నూనె ఆకాశంలోకి ఎగరవేస్తున్నాం మనం. ఏరోప్లేన్ అంతే కదా, కొన్ని టన్నుల బరువు గల దాన్ని నువ్వు ఆకాశంలోకి ఎదిగి. కానీ అది ప్రకృతి నియమానికి అనుగుణ్యంగానే జరుగుతోంది. అది ప్రకృతి నియమాలకి అతీతంగా జరగటం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ నేను అనేటటువంటి నీ యొక్క మూలభూతమైనటువంటి ఆలోచనను, నేను అనే దాని మీదేగా ఇదంతా ఉంది, దీనిని నువ్వు ఆపేసి ఊరుకుంటే అప్పుడు నువ్వు ఎందులో కలిసిపోతావు? అనంతమైనటువంటి అహంలో లీనమైపోతే ప్రకృతిని మార్చేయవచ్చు. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో. మరి అంచేత ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచనలు వచ్చాయి. గురు సత్తాకి అనుగుణ్యంగా నేను జీవించాలి అనేటటువంటి ఆలోచనలు వచ్చాయి. షిర్డీ సాయిబాబా గుడికి గోపురం కట్టాలి అనే ఆలోచన వచ్చింది. మరేం చేసావు అప్పుడు? ఇంకా ఆ ఆలోచనలను మూర్తిభవింప చేయగలిగేటటువంటి వ్యక్తిని మీరు పట్టుకోవాలి. నా మనసులో అయితే ఆలోచన ఉంది కానీ నేను కట్టగలనా? అది ఆ టెక్నిక్ అర్థం చేసుకోండి. మీరు ఆలోచన వచ్చాక నెక్స్ట్ స్టెప్ మిస్ చేస్తున్నారు మీరు, అందువల్ల రిజల్ట్స్ రావటంలే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీ ఆలోచనలు మీ అంతటా మీరు చేసుకోలేరు. మీ ఆలోచనలను మూర్తిభవింపజేయగలిగేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అంచేత ఏం చేసాం? మూర్తిభవించి ఇల్లు కట్టుకోవాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, ఆరోగ్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సామాన్లు సరుకులు కావాలంటే వ్యాపారస్తుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మరి అహాన్ని లీనం చేసుకోవాలి నేను అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లీనం చేసుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. మీరు స్టెప్ సింపుల్ లాజికల్ గా మీరు ఆలోచిస్తే ఆ స్టెప్స్ అంత ఈజీగానే వేసేయచ్చు. మీరు అడుగులు వెళ్ళాం, గోపురం కట్టాలి అంటే వాడు ఇది కుదరదు మాస్టర్, ఇది మీరు ట్రయాంగులర్ షేప్ లో పెట్టేశారు ఆల్రెడీ. ధుని మీద షిర్డీ సాయిబాబా గుడి మేము చూశారు కదా, మీరు త్రిభుజాకారంలో ఉంది. అంచేత నువ్వు ఏం చేయదలుచుకున్నా ఏం చేయాలి? ఇప్పుడు ఆ త్రిభుజాకారానికి లోనయ్యే చేయాలి నువ్వు. అంచేత నీ యొక్క ఆలోచనలను మూర్తిభవించుకోవాలి అన్నప్పుడు నువ్వేం ఆలోచించుకోవాలి? నీకు ఆల్రెడీ ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి? కొన్ని అవధులు ఉంటాయి నీకు. ఆ అవధుల్నే విస్తరింపజేసుకునేటటువంటి ప్రక్రియ భూర్భువస్వ. అందుకే వాటిని వ్యాహృతులు అంటాం మనం. వ్యాహృతులు అంటే విస్తరింపజేసుకునేటటువంటి శక్తి. ఆ విస్తరింపజేసుకునేటటువంటి శక్తిని ఉపయోగించుకున్నా ఎక్కడైనా మీ యొక్క విస్తరణలో ఎక్కడో ఎక్కడ అంతం వస్తుంది గ్యారంటీగా. ఇంచేత ఇది చిన్నదైన నేను, అది అనంతమైనటువంటి నేను. పాయింట్స్ అర్థమయ్యా ఏం చెప్పాను? మళ్ళీ చెప్తున్నాను. ఆ కంటిన్యూటీ గుర్తుంచుకుని దాన్ని రుబ్బుకోవాలి మీరు ప్రతి ఆలోచనలకి. మొట్టమొదట ఏ ఆలోచన మీకు వచ్చినా అది ఈ నేను యొక్క సొంతమైనటువంటి ఆలోచన కాదు. ప్రకృతిలో ఈ ఆలోచనలు లయమైపోతూ ఉంటాయి, మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయి, మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఎలా మళ్ళీ లయమైపోయి ఆవిర్భవిస్తూ ఉంటాయి? మీకు ఆకలేసింది, భోజనం చేశారు, ఆకలి అనేటటువంటి కోరిక లయం అయిపోయింది. కానీ ఆ లయం అయిపోయింది, అది మళ్ళీ ఎంతసేపట్లో వస్తుంది?
భోజనం తినగానే రాదు. మళ్ళీ ఎంతో కొంత మనం చెప్పొచ్చు, 3 గంటలు 4 గంటలు అయిపోయింది, ఇంకా నీకు ఆకలి వేయటం లేదా అంటే ఏంటి? ప్రతిదానికి ఒక నియమితమైనటువంటి కాల పరిమాణం ఉంది ఆలోచనలకి. మీ యొక్క ఆలోచనలు ఆ అనంతమైనటువంటి ఆలోచన తరంగాల సముద్రము నుంచే వస్తున్నాయి తప్ప మీకు మీ సొంతమైనటువంటి ఆలోచనలు లేవు. ఇది ముందు అర్థం చేసుకోండి. మీరు ఆ ఆలోచన తరంగములోనే ఒక బిందువు. ఆ బిందువుకి పేరేంటి? నేను. అందరూ నేనే, దాని ప్లూరల్ లేదు. ఈ ఆలోచన తరంగంలో ఉన్నటువంటి నేను అనేటటువంటి అనేక బిందువులు వాటి వాటి ఆలోచనలకి అనుగుణ్యంగా ఒక సమాజాన్ని సృష్టించుకున్నాయి. ఈ మానవ సమాజం. ఈ మానవ సమాజం ఎక్కడుంది? భూమి యొక్క ఉపరితలం మీద ఉంది. మిగతా చోట్ల ఇంతవరకు మానవ సమాజం ఉన్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు ఈ విశాలమైనటువంటి సృష్టిలో. ఈ స్టెప్ వైజ్ లాజిక్ అర్థమైంది కదా. ఈ మానవ సమాజం ఏమనుకుంటోంది ఇప్పుడు? నేను ఏది ఆలోచిస్తే అది కరెక్ట్, నేను ఏమనుకుంటే అది కరెక్ట్. సరే, వాళ్ళ గ్రూపు, వాళ్ళ డిక్టేటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాడి మనిషేగా. కానీ వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి అంతా వాడి వల్ల సృష్టింపబడలేదు కదా. ఈ ప్రకృతి అంతా వాడి వల్ల సృష్టింపబడనప్పుడు, ప్రకృతిలోని ఒక చిన్న కణాన్ని మార్చలేనప్పుడు, నువ్వు ఆ శక్తిని ప్రకృతికి వశమైపోయినటువంటి మహర్షులు వాళ్ళు మార్చి చూపిస్తున్నప్పుడు మీరు ఏ విద్యను అభ్యసించాలి? తెలివైన వాడవుతే మీరు ఆధ్యాత్మికత గురించి మాట్లాడక్కర్లేదు. సింపుల్ కామన్ సెన్స్. ఇంజనీరింగ్, డాక్టర్ అది ఎందుకు చదువుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళ గౌరవం ఇస్తున్నాం? సైంటిస్టులకి ప్రకృతిలోని నియమాలను వాళ్ళు అర్థం చేసుకుని మనకి కావలసినట్టు మార్చుకోగలుగుతున్నారు. మరి ఋషులు వాళ్ళు ఏం చేశారు? ప్రకృతిలోని పదార్థాలనే వాళ్ళకి కావాల్సి వచ్చేట్టు మార్చుకున్నారు. మరి ఏ విద్య గొప్పది? మరి ఆ విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి స్టెప్స్ ఏమిటి? అది ఇక్కడ నేను చెప్తున్నాను మీకు. అది మర్చిపోయాం మనం. కోరికేమో ఋషుల వల్ల మారాలి, స్థూల శరీరం ఏమో వింటల్లే. మధ్యన ఎందుకు వింటలేదు అంటే లింక్ పోయింది. ఎందుకు లింక్ పోయింది? కావలసినటువంటి తెలుసున్నటువంటి ఆ జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం పోయింది. ఇందాక ఉదాహరణ చెప్పినట్టే, అది నాకు కావలసినట్టు వాడు కట్టాలి అంటే నేను కట్టుకోలేను. కానీ నాకు కావలసినట్టు ఎవడు కట్టగలడు? ఆ గురువు కట్టగలడు. అప్పుడు ఏం చేయాలి? నేను వాడు చెప్పినట్టు వినాలి. వాడేం అడిగితే అది ఇవ్వాలి. నాకు అది ఇవ్వను అన్నావు అనుకో, నువ్వు నీకు రాదు. ఈ లింక్ మీకు అర్థం అవటానికి ఈ గురువుల చరిత్ర మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తూ ఈ కోర్సు పెట్టాను. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్. లేకపోతే గురువుల చేతనత్వాన్ని మీరు అలా అర్థం చేసుకోండి. మీరు మారాలి చదివి. కానీ మారాలి అని బాధ్యతల నుంచి పారిపోయారనుకోండి, మీకు నేను చెప్పింది ఏమీ అర్థం కాలే. మీరు అసలు ఎక్కడికి పారిపోకూడదు. మీరు ఎక్కడున్నారో అక్కడే. ఇంచేత నువ్వు నుంచి ఎక్కడ పారిపోతావు? నువ్వు నేను అనేటటువంటి నీ కేంద్ర బిందువు కదా, లయం అవ్వాలి. ఆ నేను అనేటటువంటి చేతనత్వం కదా పరమ గురు చేతనత్వంలో కలిసిపోవాలి. కలిసిపోవాలంటే నువ్వు మారవు. నేను కెమిస్ట్రీ చెప్పాను. అనేక మంది సైంటిస్టులు కెమిస్ట్రీ యొక్క జ్ఞానం నాలో ఉంది. కానీ నేనేమైనా మారిపోయానా? అనేక మంది కెమిస్ట్రీ చెప్తున్నారు, వాళ్ళు ఏమైనా మారిపోయారా? వాళ్లతో పాటు ఆ జ్ఞానం కలిసి ఉన్నట్టే ఈ గురు చేతనత్వంతో కలిసిపోతే గురు చేతనత్వము ప్లస్ నువ్వు ఉంటావు. నువ్వేం లైవ్ అయిపోవు. ఇంకంటే దానికి నాశనం లేదు. లైవ్ అయిపోయి నాశనం అయిపోయిందంటే ఇంక ఇంతవరకు మీరు విన్నదంతా అబద్ధమే. మీరు మీరుగానే ఉంటారు. మీరు మీరుగానే ఉండి స్పందిస్తారు. సిద్ధి సాయి చచ్చిపోయినా సిద్ధి సాయిగానే స్పందిస్తాడు. వెంకయ్య స్వామి శరీరం లేకపోయినా వెంకయ్య స్వామి అనే పేరుతోనే స్పందిస్తాడు. నువ్వు అలాగే స్పందిస్తావు. నువ్వేం అయిపోవు. కానీ ఆ జ్ఞానం నీలో పలుకుతుంది. ఆ జ్ఞానము కెమిస్ట్రీ, ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్స్ లో ఎలా స్పందిస్తుందో గురు చేతనత్వం యొక్క జ్ఞానము నీలో కూడా స్పందిస్తుంది. ఆ స్పందనకి కావలసినటువంటి టెక్నిక్కే ఈ రూపము.
అందుకే గోవు లేకుండా గురువు ఎక్కడా కనిపించాడు మీకు. దత్తాత్రేయుడు కానీ, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు కానీ. గోవు పక్కన ఉంటుంది. అగ్ని విద్య యొక్క బేసిస్ అది. అంచేత అగ్ని విద్యనే మాయం చేసేద్దామని ట్రై చేశాడు బ్రహ్మ. ఆవులకి సంబంధించినటువంటి తీసేస్తే ఏం చేస్తాడు? వాడు అగ్నిని పుట్టించుకోగలడుగా గురువు. అగ్ని ఎక్కడ ఉద్భవిస్తుంది? అందుకు చెప్పింది ఈ ఉదాహరణ. ఎక్కడ ఉద్భవిస్తుంది? నీలోనే ఉద్భవిస్తుంది. ఆ అగ్ని ఎప్పుడైతే ఉద్భవిస్తుందో మంత్ర దీక్ష నుంచి అగ్ని దీక్షలోకి ప్రవేశిస్తామని శ్రీరామ శర్మ ఆచార్య చెప్పాడు. అగ్ని దీక్ష మీరు ఇచ్చేయండి మాస్టారు, నేను ఎక్కడి నుంచి ఇస్తాను? అది నీలో పుట్టాలి. మంత్ర దీక్ష ఊరికే ఇది మననం చేసుకో, ఇది జ్ఞానము, ఈ జ్ఞానము వైపు నువ్వు వెళ్ళాలి అని మననం చేసుకునే టెక్నిక్ చెప్పగలం. కానీ ఆ మననము చేసుకున్నటువంటి విద్య నీలో అగ్నిగా మారాలి, నువ్వు మార్చుకోవాలి. ఆ అగ్నిగా మార్చటానికి కావలసినటువంటి ఆవుల్ని తెచ్చిపెట్టాను, ధునిని తెచ్చిపెట్టాను. మరి దాని చుట్టూ రాత్రి పొగలు మీరు కూర్చుని ఆ ధునితో ఐక్యం అయిపోయింది అని అడిగాను నేను. అయిపోండి ఐక్యం. నేను 2 నిమిషాలు కూర్చున్నాను మాస్టారు. 24 నిరంతరము దృష్టి అట్టు ఉండాలి. మరి నాకు కుదరటం లేదు మాస్టారు. ఇంట్లో ఒక పుల్ల తీసి పక్కన పెట్టదు ఆ అమ్మాయి. కుంపట ఎలా వెలిగించుకోవాలో రాదు. పెళ్ళయింది, అప్పుడు రాత్రి పొగలి ఇంక అదే యావా. ఆ అమ్మాయికి ఏం చేయాలి, అది ఎలా చేయాలి, ఎలా పుట్టాలి, ఎలా పోషించాలి, ఎలా వచ్చేసింది ఆ యావా. అంతవరకు నువ్వు చీపురు పుల్ల తీసి పక్కన పెట్టలేదే ఇంట్లో. అది అగ్ని దీక్ష. మీరు కనుక ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆ అగ్ని దీక్ష కనుక తీసుకుంటే, కానీ ఆలోచనల పరంపర అర్థం చేసుకోండి. నేనేం చెప్పాను ఉదాహరణ మర్చిపోకండి. నేను చెప్పినటువంటి ఉదాహరణ మొట్టమొదట మీ ఆలోచనలు, మీ చేష్టలన్నీ కూడా మీ యొక్క ఆల్రెడీ బేసిస్ అయిన ద్వారా లిమిట్ అయి ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, త్రిభుజంతో లిమిట్ అయి ఉంది. సిద్ధి సాయి దాని మీద పెట్టాలి అంటే త్రిభుజాకృతిగా పెట్టేశాను నేను, ఇంకా దాన్ని మార్చలేను నేను. అలాగే నువ్వు ఈ శరీరముతో, ఈ కుటుంబ సభ్యులతో ఉన్నావు. వీళ్ళని మార్చుకుంటాను అనకండి మీరు. వీళ్ళని మార్చుకుంటావు అంటే మళ్ళీ అక్కడేదో లోపం వస్తుంది. ఇంచేత నీ యొక్క స్వల్పమైనటువంటి బుద్ధి కరెక్ట్ గా నిన్ను నిర్ణయించుకోనివ్వదు. ప్రకృతి నీకంటే ఎక్కువ తెలుసు బాగా. అంటే ఫలానా వాళ్ళని నీ బంధువులుగా, ఫలానా వాళ్ళని నీ శిష్యులుగా, ఫలానా వాళ్ళని నీ గురువుగా మీరేదో అపోహపడిపోయి అనుకోకండి. మీరు ఆ ఫలానా వాళ్ళని గురువుగా ఎన్నుకున్న కర్మం జాలక కాస్త డైరెక్షన్ మారి మీరే పాకిస్తాన్లోనూ పుట్టి ఉంటే ముందు ఇదంతా కాల్చివేయండి, ఇదంతా తీసివేయండి అని ఉండేవారు మీరు. చేత మీ స్వంత తెలివితేటలే కాదు, ఇదంతా ప్రకృతి యొక్క నియమం. అర్థమైందా? ఆ లిమిటేషన్స్ ఉన్నాయి మీకు. ఆ లిమిటేషన్స్ లో మీరు ఏం చేసుకోవాలి? కట్టడం కట్టాలి, నవనిర్మాణం చేసుకోవాలి. ఆ నవనిర్మాణానికి కావాల్సినటువంటి టెక్నిక్ ఏంటి? ఆలోచనలలో మార్పు, క్రాంతి. కానీ ఆలోచనలో మార్పు వచ్చేసింది సార్ అంటే లాభం లే. ఆ మార్పు కనిపించాలి స్పష్టంగా. ఏమిటి ఆలోచనలో మార్పు రావాలి? మొట్టమొదట మన సంస్కారాలు మారాలి. ఆ సంస్కారాలు మారటానికి కావలసినటువంటి 16 కళలు, షోడశ సంస్కారాల విధానము ఇక్కడ రూపొందించాలి. మరి ఆ రూపొందించడానికి ఎవరికో మీరు బాధ్యత చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు సార్ అంటే మీకు ఏమీ అర్థం కాలేదు. స్పిరిచువలిజం ఎవడికి ఏ బాధ్యతలు స్పిరిచువలిజంలో ఇవ్వబడవు. ఎవడికి. మీకు చాలా అపోహ. వివేకానందని పిలిచి బొట్టు కాటిగా పెట్టి రామకృష్ణ పీఠం కట్టబెట్టాడని తను స్వయంగా స్వీకరించుకున్నాడు వివేకానంద. అంచేత ఏ గురువు కూడా నేను మిమ్మల్ని నా యొక్క మీరు మారాలి. ఎలా మారుతారు? మీకున్న లిమిటేషన్స్ బట్టి మారుతారు. అది నేను చెప్పింది. గోపురం కట్టడానికి ఉదాహరణ ఇచ్చింది అందుకు. మీకు ఏమేం పనులున్నాయో, ఏమేం ఉద్యోగాలు ఉన్నాయో, ఏ బాధ్యతలు ఉన్నాయో వాటిని ఏమీ విస్మరించక్కర్లేదు. కానీ విస్మరించక్కర్లేకుండా ఎదగవచ్చు.
ఎదుగుదల కనిపించకపోతే మీరు గురువుల్ని మోసం చేసినట్టే. మీరు మాత్రం అనవసరంగా చెప్పకండి. నేను ప్రహ్లాదుడికే ఎదుగుదల ఉంది. హిరణ్యకశిపుడు లాంటి వాడు అడ్డు తగులుతున్నాడు అడుగు అడుగున. ఏం ఆగింది? ఏం ఆపగలిగాడు? అంత అడ్డంకులు ఉన్నాయా మీకు? ఉంటే మీరు ప్రహ్లాదుడి కంటే గొప్పవాళ్ళు అవుతారు. అంతకంటే ఏముంది? ఉన్నాయా అనుకోండి, మీరు సాధించగలిగారే అనుకోండి. ఇప్పుడు ప్రహ్లాదుడి గురించి ఎలా చెప్పుకుంటున్నాం, అప్పుడు మీ గురించి చెప్పుకుంటాం. ప్రశ్న ఏంటి అంటే, నాకు ఈ అడ్డంకులు ఉన్నాయి కనుక నేను చేయలేదు అనే మాట మాత్రం రానివ్వకండి. చాలా స్పష్టంగా ఈరోజు నిర్ణయానికి వచ్చేయండి. నాకు ఇష్టం లేదు కనుక నేను ఇలాగే ఉంటున్నాను. ఇలాగే ఉండండి, అభ్యంతరం లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కానీ ఇది మాత్రము అగ్ని కాదు. అగ్ని విద్య మాత్రం ఇది కాదు. అగ్ని విద్య అంటే ఏంటి? నువ్వు అగ్నిలాగా అయిపోవాలి. ఆ క్షణములో నువ్వు గురువు వలె ప్రవర్తించాలి. గురువు లాంటి సాహసం చూపించగలగాలి. గురువు లాంటి త్యాగము చూపించగలగాలి. అందుకు ఆ గురు చరిత్రలు చదవమనేది. ఇక్కడ ఉన్న 5-6 రోజులు ఎలా త్యాగం చూపించగలం? గురువు ఎవరిని ఎప్పుడు తిట్టినట్టు నాకు గుర్తులేదు. ఎవరిని ఒకళ్ళని వ్యంగ్యోక్తులతో బాధించినట్టు నాకు గుర్తులేదు. ఏ గురు చరిత్రను నేను చదవలేదు. అందరి పని తను చేస్తాడు తప్ప, ఆఖరికి రామకృష్ణ పరమహంస వాళ్ళు తన జుట్టుతో పాయఖానాలు కడిగారు. ఇక్కడ ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను నేను. బాలే ఆనందం వేసాను. సరే ఎప్పుడైనా వేసి కడిగేద్దాం అనుకుని మళ్ళీ కాపీ కొడతానేమో అని వదిలేశాను నేను. చెట్టు నేను చెప్పాగా, నేను అలాంటి గురువుని కాదలుచుకోలేదు. వాళ్ళ కర్మ, వాళ్ళు అలాంటి గురువులు అయ్యారు. నేనేం చేసేది? కానీ ఆ గురుసత్తా యొక్క జీవిత ప్రణాళిక మీరు అర్థం చేసుకోండి. మీ జీవితాలు అలాగే ఉండాలి. ప్రతి గురువు జీవితంలోనూ అవే కనిపిస్తాయి కదా. మీరు ఇన్ని గురువుల చరిత్ర చదువుతున్నారు కదా, ఏం మార్పు కనిపిస్తోంది మీకు? అందరూ అలాగే జీవించారు. మీరు అలాగే జీవించండి. మీరు అలా జీవించటం మొదలెట్టారు అన్న దానికి ప్రూఫ్ ఏంటి అంటే ప్రమోషన్స్. భౌతిక జీవితంలోనూ ప్రమోషన్స్ వస్తాయి మీకు. ఇంచేత భౌతిక జీవితం అంతా కూడా ఆలోచనల యొక్క రిఫ్లెక్షనే. అంచేత ఆలోచనలు మారితే భౌతిక జీవితం మారుతుంది తప్ప భౌతిక జీవితాన్ని మీరు మార్చలేరు. మరి నా ఆలోచనలు మారిపోయాయి కదా, ఆచరణ ఏది? మారాయి అన్నదానికి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. దానికే ఉంది. నా యొక్క ఆలోచనల గురించే చెప్తాను. నేను ఒకసారి ఒక ఏఎంసీ క్లాస్కి వెళ్ళాను. 116 ఇద్దాం అనుకుని వెళ్ళాను. 10 రూపాయలు ఇచ్చి బయటకు వచ్చాను. నేను 116 ఇద్దాం అనుకుని 10 రూపాయలు బయటకు ఇస్తే నాకు ఏ విధమైన వస్తువు వస్తుంది? 100 రూపాయల వస్తువు వస్తుందా, 10 రూపాయల వస్తువు వస్తుందా? ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటేనే. మీకేం తెలుసు మాస్టర్, నా జీవితాన్ని అంతా ఇచ్చేస్తున్నాను. ఇచ్చే ఎవడొద్దన్నాడు? ఇచ్చావా? లేకపోతే గురువుని నీకు నౌకరుగా ఉండమని, నా బదులు నువ్వు చెయ్యి. నాకు ఉత్తరాలు వస్తూ ఉంటాయి, మాస్టర్ నా ఉద్యోగంలో డెవలప్మెంట్ కావాలి, కేసులు రావటం లేదు. లాయర్ అనుకున్నాం. అంచేత నేనేం చేయాలన్నమాట? ఇప్పుడు కేసులు వాడికి తీసుకురావాలి. కేసులు తీసుకొస్తే సరిపోతుందా? మళ్ళీ కేసు గెలిపించాలి. కేసు గెలిపించాలంటే వాడి బదులు నేనే వాదించాలి. వాళ్ళు దూరి వాడు ఎక్కడుంటాడు? వాడు పుస్తకాలు తీయడు, పుస్తకాలు చదవడు, ఏమి కష్టపడ్డు. తర్వాత వాడేం చేస్తాడంటే ఇలా కేసు గెలిచి వస్తే అందులోంచి రూపాయి నాగిస్తాడు. నాకంటే నా సంగతి నేను చెప్పడంలే, మీరు గురువులతో మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. అది మీరు చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటారు. మీరు నువ్వు ఉంటే ఎంత లేకపోయే ఎంత గురువుకి అన్న సంగతి మీకు అర్థం కావటంలే. నీకు లాభం గురువు దగ్గరికి వెళ్తే గాని గురువుకి ఏమీ లాభంలే. ముందు అగ్ని దీక్ష, ఆ తపన మీకు అర్థం అవ్వాలి. మీరేదో చాలా ఉద్ధరించేస్తున్నాం, ఓసారి చీపురు పెట్టుకున్నాం, ఒక బ్యానర్ కట్టేశాం, ఓసారి ఏంటది తిరుగుతారు మీరు, మహాకాల చక్రవర్తి పట్టాభిషేకం చేసేసాం. ఎందుకయ్యా నటనలు ఇవి? రోజుకి 5 ఉత్తరాలు రాయండి అంటే రాయలేరు. 2000 మందికి వెళ్ళాలి అంటే వెళ్ళదు. వెళ్తే క్వాలిటీ లేకుండా వెళ్తుంది. ఎక్కడి నుంచి తెస్తాం మాస్టర్ మేము క్వాలిటీ? మాకు చేత కాదు. సమర్పణ లేదు, అందువల్ల చేత కాదు మీకు. సమర్పణ ఉంటే గ్యారంటీగా వస్తుంది. అది ఏంటా సమర్పణ?
నేను ఆలోచనల కేంద్ర బిందువు. నువ్వు అన్నది గుర్తుంచుకోండి నిరంతరం. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అది. ఈ శరీరం మీరు కాదు, మీ కోరికలు మీరు కాదు, మీ యొక్క ఆలోచనలే మీరు. ప్రస్తుతం మీరు ఈ ఆలోచనలుగా ఉన్నారు. మీ ఆలోచనలు మార్చేసుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. లభిస్తుంది అంటే మీరే ఆ గురువులు అయిపోతారు. గురువుకి శిష్యుడికి ఎప్పుడూ తేడా ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ క్షుద్రమైనటువంటి నేను లైవ్ అయిపోయి అహం, శ్రీకృష్ణుడు చెప్పిన అహం నాలోంచి ఆవిర్భవించాలి. తతశ్చావిర్భూత్ సాక్షాత్, ఆవిర్భూతం అవ్వాలి అనేది చేసుకుంటూ జీవించండి. స్వస్తి.